మేము మా ట్రస్ట్ తరపున 116 ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశేఖర్ గారు చెప్పిన వెంటనే వచ్చేందుకు మరియు జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ గారు మరియు చాలా మంది స్టాఫ్ ప్రమాణం అందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం సార్. ఇది ఆరోగ్యం మహాభాగ్యం. నేను 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నో క్యాంపులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇప్పించిన తర్వాత వైద్యం అనేది బస్సు కొద్దిగా పోతుంది. కాబట్టి నేను ఆలోచించి ఇక్కడ మీరు 4-5 అయితే ఒక వాహనం పెడతామని మళ్ళీ ఒప్పుకున్నాను. పుస్తకంగా మళ్ళీ వాహనం తీసుకుపోతాను. 20 మంది 30 మంది అయితే బస్సు పెట్టి కూడా పంపుతాను. వాళ్ళు ఒప్పుకునేందుకు మీరు నేను చెప్పినది మీకు నచ్చినప్పుడు గట్టిగా సపోర్ట్ పెట్టాలి. కష్టపడితే ఫలితం ఉంది. అంటే ఎమ్మెల్యేగా నేను తీసుకొచ్చి నేను సార్ 50 రోజులు అయింది. 5,000 కాగితాలు ఇచ్చాను. నేను యాడిపోను ఈ 5,000 ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇప్పుడు ఒక్కటే కదా అనేది ఒక్కటే అనేది ఈ ఒక్కటే కదా అడిగింది అనేది. నేను అందరినీ అడుగుతాను, ఒకటి కాంపిటీషన్ ఉండదంటే ఉంటుంది. వాళ్ళ ఓటుకి ఏమన్నా ఓట్లు ఏకపక్షంగా తెస్తానంటే అవతల ఉంటాడు అనేది. అంటే ఉద్యోగానికి పోటీ ఉండాలి, ఉద్యోగాలు మాత్రం పోటీ ఉండదు. మంచి జరిగేదానికోసం ఎంతోమంది ప్రయాణిస్తారు. కేంద్రం సహకారం ఉంది, రాష్ట్రం సహకారం ఉంది, ఇండియా ప్రభుత్వం ఉంది. దానికి తోడు 14th 15th ఫైనాన్స్ కింద ఫలం కూడా ఉంది, డిఎంఎఫ్ ఉంది, సిఎస్ఆర్ లోన్ ఉంది, ఎంపీ లోన్స్ ఉన్నాయి, మాకు ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ గ్యాప్ వచ్చినప్పుడు మా ట్రస్ట్ తరఫున నేను చేసే సపరేట్ ఫండ్స్ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ పెట్టి ఏర్పాటు చేస్తాను. మా వదిలిపెట్టాలి. మీ ఆరోగ్యం ఏం చేయాలా, మీ మంచిలు ఏం చేయాలా, మీ కరెంట్ ఏం చేయాలా, మీ రోడ్డు ఏం చేయాలా, మీ ఇల్లు ఏమి, మీ రేషన్ కార్డు, మీ పెన్షన్లు, మీ వైద్యం, మీ విద్య అని మా బాధ్యత. కానీ పర్సనల్ సమస్య తెచ్చి మాకు ఉండాలండి. మన కలెక్టర్ గారు 2,50,00,000 ఆంధ్రులకు డిఎంఎఫ్ అకౌంట్ కింద సంతకం పెట్టాడు. కాబట్టి అందరికీ కూడా సిఎస్ఆర్ కాలం మెయింటైన్ చేయడానికి 2 గంటల పాటు ఒక 2 weeks కూర్చున్నా. ఇవి జరగాలి సార్ మన జిల్లాకు, మన జమ్మలవాడుకు అని. కలెక్టర్ గారు కూడా అన్ని టోపోగ్రఫీ, నేను కలెక్టర్ గారు ఎస్పీ మాట్లాడుతున్నాం. ఎస్పీ గారు అందరం ఒకసారి ఇలా టోపోగ్రఫీ తిరిగితే మాకు కూడా అవగాహన ఏర్పడుతుంది. ఎక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రోడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఏదైనా డిసాస్టర్ జరిగితే ఎట్లా. ఇది మా బృహత్తర ఆలోచన. మీరు దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఆ పేషెంట్లకు ఒకరికొకరు సహకారం ఉండి ఈ యొక్క అదే పనిగా వైద్య హాస్పిటల్ నుంచి విషయం వీళ్ళందరికీ మనం సహకరించాలా, వాళ్ళు మనకు సహకరించాలా. మేము ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ మెడికల్ క్యాంపు ఖచ్చితంగా కంటిన్యూ 50 60 50 సార్లు